ప్రైజ్ ది లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా సజీవంగా ఉన్నామంటే అది మన అదృష్టం కానే కాదని మనందరికీ తెలుసు. మన తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టి అంత క్షేమంగా సజీవులుగా ఉంచిన తండ్రికి మనస్ఫూర్తిగా ఒక్క కృతజ్ఞత చెప్తామా? అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ ఆ సమస్య గురించి అస్సలు ఆలోచించొద్దు. ఆ సమస్య గురించి మనం మర్చిపోతేనే ఆ సమస్యకి, ఆ ప్రార్థనకి జవాబు వచ్చింది. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా మేము ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది మీరిచ్చిందే నా ప్రభ. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? మేము అడిగినా కూడా ఎటువంటి అర్హత లేదు, అయినా సరే మేము అడిగిన మాకు గాఢ నిద్ర దయచేసిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ప్రతి ఒక్కరికి నా ప్రభ గాఢ నిద్ర ఇచ్చిన దేవా మీకే స్తోత్రం. మీరు కొనుక్కకుండా, నిద్రపోకుండా, కనురెప్ప పాటైనా కనుమొయ్యకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం. నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ? మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి? మీ దృష్టిలో మేము ఉండడానికి మేమే పాటివారు. మేమెంత, మా భక్తి, మా బ్రతుకులంత నా ప్రభా. అందుని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి ఈ నూతన దినంలో మేము సజీవులుగా క్షేమంగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టేనయ్యా. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా లేదు కదయ్యా మాకు. మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేము కదా నా తండ్రి. అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి ఈ నూతన దినాన్ని మాకిచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మంచి జ్ఞానవంతులు నా ప్రభ, మంచి ధనవంతులు కూడా నా తండ్రి ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే మమ్మల్ని నా తండ్రి సజీవుడిగా ఉంచిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎంతో మంది నా ప్రభ ఈ సమయానికి మెలకువ తెచ్చుకొని నా తండ్రి పాదాల దగ్గర నా సమస్య పెట్టాలి అని ఆశ కలిగి ఉన్నారు, కానీ మెలకువ రావట్లేదని బాధపడుతున్నారు నా తండ్రి. అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి మమ్మల్ని తట్టి లేపి ఈ సమయానికి మాకు మెలకువిచ్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం నా తండ్రి? ఇన్ని కార్యాలు మా ఎడల జరిగించడానికి మేమే పాటివారం నా ప్రభా. ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో మీ కృపను బట్టి ఎవరెవరికైతే మీరు మెలకువ దయచేశారో అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. మరి బిడ్డలు నా ప్రభా ఏ సమస్యలతో కన్నీరు కారుస్తున్నారు, ఏ అవసరతలతో నా తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చినారు, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచిన తండ్రి. మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి, మొదట వారికి ఉన్న భయాన్ని తీసివేసి నా ప్రభా, ఓదార్పు నా తండ్రి, ఓర్పు, సహనాన్ని, దీర్ఘశాంతాన్ని నా ప్రభా, మీ శాంతి నా ప్రభా మాకు అనుగ్రహించిన నా తండ్రి. అలాగే నా ప్రభా బిడ్డలు ఏ సమస్యలతో నా తండ్రి సతమతమైపోతున్నారు మీకు తెలుసు నా తండ్రి. సమస్తము ఎరిగి ఉన్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు భయపడకుండా, ధైర్యపడకుండా, సమస్య వచ్చినప్పుడు ఎలా దాన్ని పరిష్కరించుకోవాలి అని వాళ్ళ సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా, ఆ సమస్య గురించి పరిష్కారం కోసం మనుషుల మీద ఆధారపడకుండా మీ పాదాల దగ్గరకు వచ్చే కృప మీరు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా మీకున్న ఓర్పు, మీ సహనాన్ని నా తండ్రి, మీ శాంతిని, మీ సహనాన్ని నా ప్రభా, మీ జాలి గల హృదయాన్ని, మీ సాత్వికమైన మనసుని మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఒక్క మాట అంటేనే తిరిగి మాట అనేదాకా మేము ఓర్చుకోలేము నా తండ్రి. కానీ మీరెంత సహించారు, ఎంత హింసించినా సరే ఒక్క మాట మాట్లాడలేదయ్యా. మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళ గురించి కన్నీటితో మీరు మొరపెట్టారు, క్షమించమని తండ్రికి ప్రార్థించారు. ఎంత గొప్ప మనసు తండ్రి. అటువంటి హృదయాలను మాకు అనుగ్రహించండి నా తండ్రి. మరి మాకున్న కఠినమైపోతున్న హృదయాలు కరిగింపచేసిన ప్రభా, సున్నితమైన మనసులు, సాత్వికమైన మనసులు, దీర్ఘశాంతముతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మా ఎడల ఎవరైనా సరే నా తండ్రి తప్పు చేసిన, మమ్మల్ని హింసించినా సరే, బాధ పెట్టిన, అవమానకరంగా మాట్లాడిన వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించిన తండ్రి, వాళ్ళతో సంతోషంగా సమాధానంగా ఉండే హృదయాలనే మాకు అనుగ్రహించండి. మెత్తటి మనసులు మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరెవరైతే స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్తున్నారో నా తండ్రి, మరి బిడ్డల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉన్న నా ప్రభ, మరి ఎటువంటి
ఆపద ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా మీ రక్షణ కంచె మీ కాపుదల బిడ్డలకు ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. నీ పక్కన 1000 మంది పడినను నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయం మీ ఎత్తుకు రాదు అని చెప్పిన దేవ రానివ్వరు నా తండ్రి. మేమేదో గొప్పవాళ్ళమో మేమేదో నీతిమంతులమో అని కాదు, అయినా సరే జాలిగల తండ్రి మాకు ఎటువంటి ప్రమాదాలు రావట్లేదంటే అది మా గొప్పతనం కాదు నా తండ్రి, మీ జాలి మీ కాపుదల నా ప్రభా. మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి చదువుకునే ప్రతి ఒక్కరికి మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఈలోక జ్ఞానం వెర్రితనం అన్నారు, ఈలోక జ్ఞానం తీసివేసి నా ప్రభా మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభా. చురుకుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. చురుకుగా ఉండటం మీరిచ్చే భాగ్యమే నా తండ్రి. ఆ భాగ్యాన్ని మా బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభా. బిడ్డలు నా తండ్రి లేజీగా సోమరిపోతులాగా ఉండకుండా, సోమరితనంతో ఉండకుండా నా తండ్రి హుషారుగా నా ప్రభ చురుకుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి విషయంలో మీ మీద ఆధారపడే హృదయాలనే బాల్యంలో ఉన్నప్పటి నుంచి మా బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభ. దావీదు ఎలాగైతే నా తండ్రి మరి మీ మీద ఆధారపడడం నేర్చుకున్నాడు, మిమ్మల్ని స్తుతించడం నేర్చుకున్నాడు, మిమ్మల్ని ఆరాధించడం నేర్చుకున్నాడు. ఒంటరిగా ఉన్నా కూడా నా తండ్రి నాతో ఉన్నాడనే విశ్వాసం కలిగి ఉన్నాడు. అటువంటి ధైర్యాన్ని విశ్వాసాన్ని మా బిడ్డలకి మాకు అనుగ్రహించండి నా తండ్రి. దావీదు గారు అంత గొప్పవాళ్ళం కాదయ్యా, అయినా సరే ఆశ నా తండ్రి, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డల ప్రయాణాల్లో మీరే తోడు, వారి చదువుల్లో మీరే తోడుగా ఉండండి నా తండ్రి. బిడ్డల హాస్టల్లో ఉండి చదువుకునే బిడ్డలకి మీ జ్ఞానాన్ని, మీ బలము, మీ శక్తి, ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించి ఎవరు వారిని ఇబ్బంది పెట్టకుండా అందరూ బిడ్డలతో సమాధానంగా ప్రేమగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మేమైతే బిడ్డలకు తోడుగా ఉండకపోవచ్చు, ఉండలేము నా తండ్రి, కానీ ప్రతి ఒక్కరికి మేము ఎడారిలో ఉన్న బిడ్డలు గాఢాంధకారపు లోయలు సంచరించినా సరే మీ తోడు మాత్రం బిడ్డలకు ఇవ్వగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరికి నా తండ్రి మీ ఎడల భయము భక్తి కలిగి నడుచుకోవాలనే హృదయాలు, నూతన హృదయాలు మాకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి విషయంలో మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. లోకస్తుల్లాగా నా ప్రభా మరి లోకంలో జారిపోకుండా అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. నూతన ఆశీర్వాదాలతో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించి కుటుంబాల్లో ఉన్న గొడవలు, మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలు తీసివేసి నా ప్రభా మీ శాంతితో మా కుటుంబాలు నింపి నా తండ్రి. కుటుంబాల్లో అప్పులు ఉంటే నా తండ్రి అప్పుడు తీరే ద్వారాలు మీరు తెరిచి నా ప్రభా. ఆర్థిక సమస్యలు ఉంటే నా తండ్రి ఆర్థిక సమస్యల నుంచి విడిపించగల శక్తి మీకు మాత్రమే ఉంది. మీ బాహుబలం తక్కువైంది కానే కాదయ్యా. బిడ్డలు గ్రహించుకుని హృదయాన్ని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఎడల విశ్వాసం, నమ్మకాన్ని స్థిరపరచమని అడుగుచున్నాం నా ప్రభా. ఎన్ని భయంకరమైన సమస్యలు, శ్రమలు ఎదురైనా సరే యోబు గారి వల్ల ఎలా తట్టుకోవాలి, ఎలా సహించాలి, ఎలా మిమ్మల్ని స్తుతించాలి, అటువంటి హృదయాలని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మిమ్మల్ని దూషించే హృదయాలు నా ప్రభా, మిమ్మల్ని బాధ పెట్టే అటువంటి ఆలోచన మాకు రానివ్వద్దు నా తండ్రి. జాలిగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి ప్రతి ఒక్కరు చేసే వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని క్రమక్రమంగా మీరు అభివృద్ధి పరచమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డల్లో నా తండ్రి బిడ్డల కుటుంబాల్లో నా ప్రభ ఎలాంటి లోట్లు అనేది ఎలాంటి లోటు బిడ్డలకు లేకుండా సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి విషయంలో ప్రతి ఒక్కరు నా ప్రభ ప్రతి దినము కూడా వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. నూతన హృదయాలు మాకు ఇవ్వండి నా ప్రభ. మీరు చేసిన ఏ మేలు మర్చిపోకుండా ఉండే హృదయం ఇవ్వండి తండ్రి. మీరు చేసే మేలు మర్చిపోతే ఇక మా బ్రతుకెందుకయ్యా. అటువంటి హృదయాలు మాకు రానివ్వద్దు నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో, డిఎస్సి రాసి రిజల్ట్స్ కోసం, ఉద్యోగం కోసం ఆశ కలిగి ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి బిడ్డలు రాసేమని నా ప్రభా బిడ్డలు ఎదురు చూస్తున్నారు. ఒకవేళ అన్ని సంవత్సరాలు వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడ్డారేమో, అందుకే ఉద్యోగం పొందుకోలేదేమో నా తండ్రి. జాలిగలదేమో మీ జ్ఞానాన్ని అడగమని బిడ్డలకు నా ప్రభా ఆ గ్రహింపు ఆలోచన ఇచ్చారు నా తండ్రి. ఆలోచనించిన మీరు బిడ్డలు అడిగిన జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించారు. మీరిచ్చిన జ్ఞానంతో బిడ్డలు ఎగ్జామ్స్ రాశారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. బిడ్డలకు అపనమ్మకం, అవిశ్వాసం కలగకుండా నా ప్రభ మీ ఎడల స్థిరమైన విశ్వాసాన్ని బిడ్డలకు కలిగించండి నా తండ్రి. ఇంకా ఎవరెవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, ప్రిపేర్ అవుతున్నారు,
స్టాఫ్ నర్స్ జాబ్ రావాలని ఎవరైతే కోరుకుంటున్నారో, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఎవరైతే నా ప్రభా ఆశ కలిగి ఉన్నారో నా ప్రభా, ప్రతి ఒక్కరి ఆశ చొప్పున నా తండ్రి, మరి జాబ్ లెటర్ రాలేదని బాధపడినప్పుడు, జాయినింగ్ లెటర్ కోసం నా ప్రభా బిడ్డలు ఎదురు చూసినప్పుడు అద్భుత రీతిగా నా తండ్రి ఆ తల్లికి ఆ బిడ్డకు నా ప్రభా జాయినింగ్ లెటర్ పంపించారు. ఎంత గొప్ప శక్తి నా ప్రభా, ఎంత ప్రేమ నా తండ్రి, మా మీద ఎంత ప్రేమ అయ్యా. ఎటువంటి అర్హత లేదు, అయినా మేము అడిగినా సరే నా తండ్రి అద్భుత కార్యాలు చేసిన దేవా మీకే స్తోత్రం. మరి బిడ్డలు నా ప్రభ దూరంగా పోస్టింగ్ ఇచ్చారని బిడ్డలు బాధపడుతున్నారు. మరి ఇన్ని సంవత్సరాలకి నేను నా తండ్రి నాకు జాయినింగ్ లెటర్ ఇచ్చాను, నా తండ్రి నన్ను దగ్గరకు తీసుకురాడా, నా బిడ్డను దగ్గరకు తీసుకురాడా. అంత దూరం ఉన్నా సరే నా తండ్రి నా బిడ్డకు తోడుగా ఉండడా. ఖచ్చితంగా నా బిడ్డకి నా తండ్రి తోడుగా ఉంటాడు, నా బిడ్డ ప్రయాణాల్లో తోడుగా ఉంటాడు, ఆఫీస్లో తోడుగా ఉంటాడు అని నా ప్రభ తల్లి విశ్వాసంతో ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరెవరు ఏ ఉద్యోగాలైతే కోరుకుంటున్నారో, ఆశ కలిగి ఉన్నారు, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరు వారి కోరుకున్నది ప్రతి ఒక్కరు పొందుకునేలా అద్భుత కార్యాన్ని జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. నా మాట కాదయ్యా, మీ చిత్తమే జరగాలి నా ప్రభ. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా తండ్రి యవన కాలంలో మీ కాడిని మోయటన్నారు నీకు మేలు అని చెప్పిన దేవ, యవనస్తులు నా తండ్రి లోకంలో బ్రతుకుతున్నారు, ఇది తప్పు కాదులే అని సమర్థించుకుంటున్నారు నా తండ్రి. పెద్దవాళ్ళకు లోబడకుండా నా తండ్రి ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారని ఆ తల్లిదండ్రులు బాధపడుతున్నారు, మాట వినట్లేదని బాధపడుతున్నారు. తప్పు మాదేనయ్యా, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్పారు. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమన్నారు. మీ అడుగు జాడల్లో బిడ్డలను పెంచకుండా నా తండ్రి, మరి సరైన క్రమంలో బిడ్డలు పెంచకపోవడం తప్పు మాదే నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలగల దేవా, మేం చేసిన తప్పులు దయతో క్షమించి నా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డన తల్లిదండ్రులకు లోబడే మనసు నా ప్రభా ఆ బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. ఈ నూతన దినంలో నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభా మీ మాట చొప్పున భయభక్తులు కలిగి నడుచుకునే హృదయాలను నా ప్రభా మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా పెద్దవాళ్ళకు లోబడే మనసు యవనస్తులకు ఇచ్చి యవన కాలంలో మీ కాడిని మోస్తే ఎలాంటి మేలు కలుగుతుందో గ్రహించుకునే హృదయాలని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి యవనస్తుడు యోసేపు వలె, ప్రతి యవనస్తుడు ఎస్తేరు వలె తగ్గింపుతో లోబడి జీవించేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి మరి పిల్లలు నా తండ్రి మాకున్న చిన్న బిడ్డలు మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి. సమూయేలు గారికి మీరు ఎలా తోడుగా ఉన్నారు, దావీదు గారికి, దానియేలు గారికి, ఇర్మియా గారికి నా తండ్రి, యోసేపుకు నా ప్రభ బాలుడుగా ఉన్నప్పటి నుంచి మీరెలా బిడ్డలకు తోడుగా ఉన్నారు. మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత, వారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జానగల దేవ, మా బిడ్డలకు లోకంలో పడిపోకుండా మేం పెంచితే వాళ్ళు సరైన క్రమంలో పెరగరయ్యా. మా మాట వాళ్ళు వినరు నా తండ్రి. కానీ మీరు ఒక్క గద్దింపు చేస్తే చాలు నా ప్రభ, ఖచ్చితంగా బిడ్డలు మీకు లోబడతారు నా తండ్రి. అటువంటి ధన్యత మా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళమయ్యా. జానగల దేవ, మా బిడ్డలు మీకు ఇష్టమైన బిడ్డలుగా నా తండ్రి, మీ ఇష్టానుసారంగా నా తండ్రి మా బిడ్డలు పెంచమని అడుగుచున్నాం నా తండ్రి. లోకంలో పడకుండా లోకానికి వ్యతిరేకంగా జీవించాలి. మీ ఎడల భయము భక్తి కలిగి జీవిస్తే చాలు నా తండ్రి. జీవితంలో లోకంలో బిడ్డలు ఫెయిల్ అయినా సరే మీ అడుగు జాడలో బిడ్డలు నడిస్తే చాలు నా ప్రభ. మీ చిత్త ప్రకారం నడుచుకుంటే చాలు నా తండ్రి. అంత గొప్ప ధన్యత పొందుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి. మీ చిత్తం అయితే నా ప్రభ ఆ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి ఉద్యోగం లేదు అని బాధపడుతున్నారో, ఒక చిన్న ఉద్యోగం వచ్చినా సరే నా బాధలు తీరిపోతాయని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, మరి వంట పని కోసం నా తండ్రి మరి ఆ బిడ్డ సిస్టర్ నా తండ్రి ప్రార్థించమని అడిగినప్పుడు మొదట ఆమెకున్న ప్రభ ఆ భయాన్ని, అధైర్యాన్ని తీసివేసి, కోపాన్ని తీసివేసిన ప్రభ మరి ఇతరులను క్షమించే మనసు ఆ బిడ్డకి ఇచ్చిన తండ్రి. ఒక మంచి వంట పని నా ప్రభ బిడ్డతో దొరికేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మీరు పక్షపాతి కారయ్యా, ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే దేవుడు కాదు నా తండ్రి. ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డ జారిపోయి ఉంటే, ఒకవేళ ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ఆ బిడ్డ ప్రవర్తించండి. ఒక గద్దింపు చేసి ఆ బిడ్డ నా ప్రభ సరైన దారిలో నడిపించి, ఇతరుల మీద ఆమెకున్న కోపాన్ని తీసివేసి ఓర్పు, సహనాన్ని, శాంతిని నా ప్రభ ఆ బిడ్డకు అనుగ్రహించిన తండ్రి. అద్భుత కార్యాన్ని బిడ్డ జీవితంలో జరిగించిన నా ప్రభ. ఒక్క మంచి వంట పని కోసం బిడ్డ ఆశ కలిగి ఉన్నప్పుడు నా తండ్రి మీకు అసాధ్యమైనది ఏది లేదు నా తండ్రి. అద్భుత కార్యాన్ని నా ప్రభ బిడ్డల జీవితంలో జరిగించండి. ఒక్క ఉద్యోగం వచ్చిన నా కుటుంబ పరిస్థితి మారుతుందని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో నా తండ్రి, ఎవరెవరైతే నా తండ్రి ఇంటర్వ్యూలోకి వెళ్తున్నారో, ఎవరెవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, ఎవరెవరైతే నా తండ్రి మరి చేయడానికి పని లేదు అని నా
ప్రభు బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఈ నూతన దినంలో నూతన పనిని బిడ్డలు పొందుకునేలా అద్భుత కార్యాలను నా ప్రభ బిడ్డల జీవితంలో జరిగించబోతున్నందుకు మీకు స్తుతి స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరెవరైతే నా ప్రభ అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఐసీయూలో కోమాలో ఉన్నారో నా తండ్రి, అనేక సమస్యలతో ఎవరైతే నా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారో నా ప్రభ, చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా నా తండ్రి ఎలాంటి సమస్య ఎలాంటి అనారోగ్యమైనా సరే నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఏదైనా విషయంలో నా ప్రభ మీ మాట చొప్పున నడుచుకోకుండా లోకంలో పడిపోయి ఉంటే నా తండ్రి దయతో క్షమించి నా ప్రభ పశ్చాత్తాపడే మనసు మాకు అనుగ్రహించి సంపూర్ణ స్వస్థత మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు మీ బలము మీ శక్తి మమ్మల్ని నింపండి నా తండ్రి. ప్రతి ఒక్కరు ప్రతి దినము ప్రతి రోజు నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి విషయంలో భయభక్తులు కలిగేలా నడుచుకోవాలి మాకు నేర్పించండి నా ప్రభ. అలాగే నా తండ్రి ఎవరెవరైతే నా ప్రభ ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, ఎక్కడెక్కడ పనుల కోసం వెళ్ళారు నా తండ్రి, వారి ఉద్యోగాలు చేసే దగ్గర పనులు చేసే దగ్గర నా తండ్రి ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అనుకునే ఆపదలు బిడ్డలకు రాకుండా మీ కాపుదల బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరూ వారిని ఇబ్బంది పెట్టకుండా అందరూ మీ బిడ్డలతో సమాధానంగా ఉండేలా, మీ బిడ్డలు ప్రతి ఒక్కరితో ప్రేమగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారో నా ప్రభ మరి బిడ్డలకు నా తండ్రి ఆ బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతాన్ని ఇవ్వాలనే మనసు నా ప్రభ ఆ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం. అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి మరి బిడ్డలకి నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభ నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే లోకంలో బ్రతుకుంటే నా తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభ ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ నూతన భవిష్యత్తుని నూతన హృదయాలని నూతన భయాన్ని భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి ఆ భర్త భార్యని నా ప్రభ మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ మరి నూతన హృదయాలని ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డలు ఉంచమని ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా మేము చేసే ప్రతి పని మీ హస్తాలకు అప్పగించు నా తండ్రి. అప్పగించుకుంటూ ఏదైనా విషయంలో నా తండ్రి మేము జారిపోయి ఉంటే క్షమించి నా తండ్రి మాకు తోడుగా నా ప్రభ మీరే మా ముందుండి నడిపించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.